17వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. పదిహేడవ కీర్తన దావీదు ప్రార్థన అని చూస్తాం మనం. రాజు అయిన దావీదు చేసిన ప్రార్థనే 17వ కీర్తన. ఇందులో ఆయన కష్టంలో ఉండి చేసిన ప్రార్థనగా మనం ఈ 15 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇందులో ప్రముఖంగా 9వ వచనంలో ఇలా అన్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అన్నాడు. 11వ వచనంలో మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు అన్నాడు. 12లో కూడా వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను చాటైన స్థలములలో పొంచు కొదం సింహం వలెను వారు ఉన్నారు అని. తనకు ఎదురవుతున్న సమస్య ఎలాంటిదో అతడు గుర్తించి ఆ విషయాన్నే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ఎలాంటి సమస్య ఎదురైంది, నాకు ఎదురైన సమస్య అది చిన్నది కాదు, నాకు ఎదురైన సమస్య చాలా పెద్దది. అయితే ఈ పెద్ద సమస్యలో నుంచి నువ్వు నన్ను తప్పించాలి అంటూ ప్రార్థన ఎలా చేశానంటున్నాడు. కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు నా ప్రార్థన. మొదటి వచనంలో చదువుతాం. నా ప్రార్థన కపటమైన పెదవులతో రాలేదు, స్వార్థం కోసం నేను ప్రార్థన చేయటం లేదు. ఎప్పుడైతే ఒక ఆత్మీయుడు స్వార్థ త్యాగంతో ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన ఫలవంతమైన జవాబును పొందే ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థన ఫలవంతమైన జవాబును పొందే ప్రార్థన అవుతుంది. ఈయన విషయమే మరొక మాట మనం ఆలోచన చేస్తే, సౌలు తరుముతున్న సమయం అది. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 24 నుంచి ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. జీపు అరణ్యంలో వారి ఇద్దరి మధ్యలో జరిగిన ఆ సమస్య, వెనక నుండి ఈయన రావటం, కొండశిఖరం దగ్గర ఉండటం, సౌలు దావీదును తరమటం, ఒక చిక్కులో ఒక ఇరుకులో తాను ఉన్నట్టుగా, ఇబ్బందికర పరిస్థితిలో తాను ఉన్నట్టుగా ఈ సందర్భం మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 21లో చూడండి, సౌలు వారితో ఇట్లనెను, అంటే తెలుసుకోండి ఎక్కడున్నాడు, దావీదా కాదా, చాలా చురుకైన వాడు తెలుసు, కానీ అతనితో గొడవ పడడానికి అసూయ వల్ల ఈయన పని చేస్తూనే ఉన్నాడు. చాలా చురుకైన వాడు, ఎక్కడుంటాడో. వీళ్ళ సమస్య ఏంటంటే దావీదుతో గొడవ పడటం ఒక సమస్య అయితే, అసలు అతన్ని పట్టుకోవటం పెద్ద సమస్య. ఎందుకంటే అతను ఎక్కడ పట్టుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, జనాల మధ్యలోనే ఉన్నట్టు ఉంటాడంట, సడన్గా వారి మధ్యలోంచి మాయమైపోతాడంట, ఎక్కడుంటాడో తెలియదు. ఈ మాట ఎవరు చెప్తారంటే అబ్షాలోముతో చెప్తాడు. చూడండి, మీ నాన్న సింహము వంటివాడు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటివాడు, అతన్ని ఎదుర్కోవటం అంటే అంత సామాన్యం కాదు, వయసు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, అతడు ఎక్కడ పడుకుంటాడో, ఎప్పుడు లేస్తాడో, జనాల మధ్యలోనే ఉన్నట్టుగా ఉండి సడన్గా మాయమైపోతుంటాడు, అలాంటి వ్యక్తిని ఎదుర్కోవటం చాలా ప్రమాదకరం అని అంటాడనమాట. అలాంటి వ్యక్తిని సౌలు రాజు తరుముతున్నాడు, సౌలు రాజు పట్టుకొని చంపాలనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వెనక్కు తిరిగి వెళ్ళి అతనితో పోరాడగలడు, సమర్థుడు. బైబిల్ ఏం చెప్తుందంటే దావీదు దగ్గర ఉన్న వ్యక్తులు ఎలాంటి వారు అని అంటే
ఒడిసెలతో ఒకడు ఒడిసెల తిప్పి కొడితే గుర్రం మీద వెళ్తా ఉన్నవాడు తల వెంట్రుక ఒకటే రాలాలి అని అంటే ఒకటే రాలే అంత గురి కలిగిన వాళ్ళు దావీదు దగ్గర ఉన్నారు. మరొకడు లేడి కంటే స్పీడ్గా పరిగెడతాడంట. మరి అదేం పరుగో, లేడి కంటే స్పీడ్గా పరిగెడతాడంట. సింహము గుండె వంటి వాడు మీ నాన్న, వాళ్ళతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పబడుతుంది బైబిల్లో. ఇంత సామర్థ్యం కలిగిన దావీదు, ఇంత బలవంతుడైన వివేకవంతుడైన చురుకైన దావీదు సౌలుని ఎదుర్కోవటానికి బదులుగా ఏమీ చేతగాని వాళ్ళలాగా, సాధారణంగా మనం చేసే ప్రార్థనలు విన్నప్పుడు లోకంలో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారంటే చేతగాని ప్రార్థనలు అంటారు. పని చేయక ప్రార్థన చేస్తే దేవుడు అన్నం పెడతాడా, దేవుడు రోగం బాగా చేస్తాడా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మనల్ని చూసి రక్షణానుభవం లేని వాళ్ళు అంటే సరే, కొన్నిసార్లు రక్షణానుభవం కలిగిన వ్యక్తులు కూడా దావీదుని ఇలా భావించే పొరపాటు కూడా ఉంది. కారణం ఏంటంటే అంతటి సామర్థ్యం కలిగిన వాడు కాస్త ఎలా మారిపోతున్నాడు అని అంటే, ప్రభువా యెహోవా నాకు న్యాయం చేయి, నాకు తీర్పు తీర్చు, న్యాయమైన తీర్పు నీ సన్నిధిలో నుంచి నాకు వచ్చును గాక, నువ్వే నాకు న్యాయం చేయాలి, వేరే ఆప్షన్ ఇంకా నాకు ఒకటి లేదు అని ఆయన మాట్లాడడం చాలా ఆశ్చర్యం, చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కారణం ఏంటి అని అంటే ఈ భక్తుడు పూర్తిగా దేవుని మీద ఆనుకున్నవాడిగా మనం చూస్తాం. ఈయన్ను దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనం చూస్తాం. 24వ అధ్యాయంలో అక్కడే 22వ వచనంలో చూడండి. అక్కడే ఉన్నారు, ఆయన నమ్మలేని పరిస్థితి. 17-18 వచనంలో రాజీ ప్రయత్నాలు జరుగుతాయి. 14వ వచనంలో ఈయన మాట్లాడుతుంటాడు ఆయనతో, ఏమని, ఎవరితో? ఇశ్రాయేల్ రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్కని, రాజువై ఉన్న నువ్వు నాలాంటి వాడిని తరిమితే నీకు విలువ ఉండదు రాజా, ఇంటికెళ్ళు, తిరిగి వెళ్ళు నువ్వు అంటున్నాడు ఈయన. అమ్మో, ఈయన పరాక్రమం ముందు ఎవరు నిలబడలేరు. ఈయన పరాక్రమం ముందు, ఈయన శక్తి సామర్థ్యాల ముందు ఎవరు నిలబడలేరు. కానీ ఆయన దీనత్వం చూడండి, ఆయన తగ్గింపు చూడండి. ఆయన సింహం గుండె వంటి వాడు కాకపోతే బాల్యంలోనే, యవన ప్రాయంలోనే గొల్లియత్తుని ఎదుర్కోవటానికి వెళ్ళిన సాహసవీరుడు కాదు ఈయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న పురుగు, మిన్నల్లులు అంటాం చూడండి. నేను మిన్నల్లిని కదా, నల్లి కూడా కాదు, మిన్నల్లి. నల్లి కంటే చిన్నగా ఉండేదని మిన్నల్లి అంటాం. చిన్నగా ఉంటుంది, కొంచెం మసగున్న వాళ్ళకి కనపడవయి, చాలా చిన్నగా ఉండే పురుగుల్ని మిన్నల్లులు అంటాం. నేను మిన్నల్లిని, ఇంత చిన్న పురుగుని తరమటానికి ఇశ్రాయేలు రాజు అంతటి వాడు రావటం ఏంటి? నువ్వు నన్ను తరుముతున్నావు అని ఎవరికైనా తెలిస్తే నీ పరువైపోతుంది, అంత గనుడమైన నువ్వు నన్ను తరమటం ఏంటి అని అన్నాడు. తర్వాత నేను కుక్కని అని అనలేదు. ఇంకేం కుక్క అంటే ఆయన, నేను చచ్చిన కుక్కనయ్యా, నువ్వు నన్ను తరమటం ఏంటి? తనని చంపడానికి, తనని నష్టపరచడానికి వచ్చిన ఆ వ్యక్తితో ఈయన మాట్లాడుతున్న మాట, దావీదు మాట్లాడుతున్న మాట మనం ఈ భాగంలో చూస్తాం. మిత్రులారా, ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటి అనంటే, ఫలవంతమైన జవాబు కోసం చేసే ప్రార్థన. ఫలవంతమైన జవాబు కోసం చేసే ప్రార్థనలో ఏముండకూడదు అనంటే స్వార్థం ఉండకూడదు. మళ్ళీ 17వ కీర్తన మొదటి వచనానికి వద్దాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. న్యాయాన్ని ఆలకించి న్యాయమైన జవాబే చెయ్యి. నాకు న్యాయం చేయి, నాకే న్యాయం చేయి. సాధారణంగా నాకు న్యాయం చేయి అనే ఆ మాటల్లో ధ్వనించే అంతరార్థం ఏంటి అని అంటే, నేను అనుకున్నట్లు చెయ్యని, నాకు లాభం చేకూర్చు అని. కానీ ఈయన అలా అనడం లేదు. మా ఇద్దరి మధ్యలో ఎవరిది న్యాయం అయితే వారికే న్యాయం చేయి. మా ఇద్దరి మధ్యలో ఒకవేళ నాది తప్పైతే నాకే శిక్ష రానివ్వు, లేదా నన్ను నష్టపరచాలనుకున్న వారికి శిక్ష రానివ్వు. ఈ భావన ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేస్తాము, నేను గతంలో కూడా మాట్లాడుతూ ఇలా అన్నాను, మనం కన్నీటితో చేసే ప్రార్థనలో కూడా స్వార్థం ఉంటుంది అని, అందుకనే ఆ కన్నీళ్ళు స్వార్థపు కన్నీళ్లుగా మారిపోతుంటాయి అని మనం
గతంలో ఆలోచన చేశాం. దానికి గల కారణం ఏంటి అని అంటే స్వార్థపు కన్నీళ్ళు అని ఎందుకంటున్నాము అని అంటే నాది నాకు నేను అవసరమే. ఖచ్చితంగా మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసుకోకుండా ఎలా ఉంటాం? మన పిల్లల కోసం ప్రార్థన చేసుకోకుండా ఎలా ఉంటాం? మన కుటుంబ జీవితం బాగుపడాలి అని ఆశించకుండా ఆలోచించకుండా మనం ఎలా ఉంటాం? అయితే స్వార్థం లేకుండా యథార్థ హృదయంతో ప్రార్థన చేయటం గురించి మాట్లాడుతున్నాడు. అడుగుతారు కానీ దేనికోసం అడగకూడదన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నమాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేం దొరకడం లేదు అని అన్నాడు. అడుగుతున్నారు కానీ దురుద్దేశంతో అడుగుతున్నారు. ఆ దురుద్దేశం అని దాన్ని ఎందుకన్నాడంటే భోగముల నిమిత్తం అని అన్నాడు. భోగము అంటే సుఖం, సౌకర్యం, సుఖవంతమైన స్థితి కోసం అడుగుతున్నారు తప్ప ఇంకా సుఖం ఎంత అంటే దానికి లిమిట్ ఉండదు. అది స్వార్థపూరితమైనది అవుతుంది. ఆ స్వార్థపూరితమైన విధానం కోసమే మీరు అడుగుతున్నారు కనుక మీకు దొరకడం లేదు అని నేను చెప్పాడు. నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. నిస్వార్థమైన ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుందో చూద్దాం. నిస్వార్థమైన ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు. నిస్వార్థమైన ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుంది అని అంటే మనం రాజులు మొదటి గ్రంథంలో చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ అధ్యాయం 4వ వచనంలో నేను నీకు దేనినిచ్చుట నీకిష్టము దానిని అడుగుమని నీకేం కావాలో కోరుకో అని ఒకవేళ దేవుడే మన దగ్గరకు వచ్చి అడిగితే ఏం కావాలంటాం సాధారణంగా? నేను నీకేమి ఇవ్వాలనుకుంటున్నావు, నీకేం కావాలో కోరుకో అని దేవుడు నీకు ప్రత్యక్షమై ఇప్పుడు ఇంటికి పోగానే నువ్వు ఇంటికి వెళ్ళగానే దేవుడు నువ్వు డోర్ తీయగానే ఎదురుగా నిలబడి చర్చికి వెళ్ళి వచ్చావు కదమ్మా, నేను చాలా సంతోషపడుతున్నాను, నువ్వు చర్చికి వచ్చావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు అనుకో, ఏం కోరతాం? ఏం కోరరేంటి? ప్రభా ఎక్కువ వద్దులే, ఒక 100 కేజీలు బంగారం ఇవ్వు, డబ్బులు కూడా ఎక్కువ వద్దులే, ఒక 1000 కోట్లు డబ్బులు ఇవ్వు, ఈ ఇల్లు ఇదే ప్లేస్లో డూప్లెక్స్ హౌస్ అయిపోవాలి, చాలా పెద్ద ఇల్లు కావాలి. కనీసం నేనన్న ఇంతట్లో 10% అని అడగలేమంటారా? మన అక్కర్లో సరే ఎవరి స్థాయిలో వాళ్ళకి అక్కర్లు ఉంటాయి. మన అక్కర్లో ఏకరువు పెట్టలేమంటారా దేవునికి? అడగమా? ఈయన దేవుడే వచ్చి నీకేం కావాలి కోరుకో అని అనగానే అష్టైశ్వర్యాలు అడగచ్చు, ఆయన ఇవ్వటానికి సిద్ధమే. కానీ అవి ఏమీ అడగకుండా ఈయన ఏమడిగాడు మనకు తెలుసు కదా. నేను బాలుణ్ణి, నీ దాసుడినైన నేను బాలుణ్ణి, మా నాన్నగారికి చాలా కృప చూపించావు, మరి నాకు కూడా కృప చూపించు, నాకు కూడా దయ చూపించు. నీ ప్రజల కార్యాలు జరిగించడానికి నాకు అంతటి జ్ఞానం లేదు, నీ ప్రజల్ని సుఖశాంతులతో పాలించడం కోసం నాకు నువ్వు జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు ఈయన. దేవుడు ఆ ప్రార్థనకి లేకపోతే ఆ విన్నపానికి ఒక్క మాటలో చెప్పన మురిసిపోయాడు. దేవుడు ఆ విన్నపానికి మురిసిపోయాడు, సంతోషించాడు, ఆనందించాడు. దేవుడే అన్నాడు ఈ మాట. ఏమన్నాడు? నువ్వు ధనధాన్య అష్టైశ్వర్యాలు అడగకుండా జ్ఞానమును అడిగావు కదా, అవి కూడా నేను నీకు దయచేస్తాను అని చెప్పి అవన్నీ కూడా సొలొమోను రాజుకి దయచేశాడు. 8-9 వచనాల్లో మనం చదువుతాం ఆ తర్వాత ఆ విషయాల్ని. అక్కర్లేదులేండి. అవి ఆయనకి అనుగ్రహించిన సందర్భం మనం చూడొచ్చు. నిజమే, ఆయన ఎలాంటి వాడని వాక్యం చెప్తుంది అని అంటే పౌలు ఇలా అన్నాడు. దేవుని వ్యక్తిత్వం అర్థం చేసుకున్న విధానం, యథార్థ హృదయంతో నిజమైన ఆసక్తితో మంచి ఉద్దేశంతో ఆయన్ని అడిగితే
ఆయన ఇచ్చే జవాబు చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆయన ఇచ్చే జవాబు చాలా ఉన్నతంగానే ఉంటుంది. పౌలు అన్న మాట ఏంటి అనంటే, అడిగి ఊహించిన దానికంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుతాం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా, 3:20 అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఆయన. అడిగి ఊహించిన దానికంటే. అడుగుతాం, మనం ఇంత అడిగాం కానండి, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆయన అంత ఇవ్వకపోవచ్చు, ఇంత ఇస్తాడు, లేకపోతే ఇంకా మంచివాడు, ఇంత అడిగాం, మనం అడిగిన దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తాడు అని దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మన ఆలోచనలకు మించి ఆయన ఇస్తాడు అడిగి ఊహించిన దానికి. ఎప్పుడు ఇది అనంటే నిస్వార్థమైన ప్రార్థన అయినప్పుడు, అది నిస్వార్థమైన ప్రార్థన అయినప్పుడు. ఫిలిప్పీ పత్రికలో కూడా చదువుతాం, 4వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు అని అన్నాడు. అడిగి ఊహించిన దానికంటే ఇవ్వగలడు. సొలొమోను విషయంలో అది నిజమైంది. సొలొమోను విషయంలో అది నెరవేర్చబడింది. అడిగి ఊహించిన దానికంటే ఆయన ఇచ్చేవాడు. అయితే ఇందులో మరొక ఆలోచన కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. స్వార్థపరుల ప్రార్థన దేవుడు వినడు కదా. స్వార్థపరులు మాత్రమే కాదు, అయిష్టమైన స్థితిలో ఎవరు అడిగినా వారి ప్రార్థన వినడు. మనకు తెలుసు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నాడు. పరిసయ్యులు పెద్దలు మాట్లాడుకుంటూ ఇలా అన్నారు. 9వ అధ్యాయంలో బహుశా 30-31 వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని అన్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. పాపముతో ఉండి ఒక రకంగా స్వార్థం కూడా పాపపు జాబితాలోకే చేర్చబడుతుంది కనుక అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు అని అన్నాడు. 66వ కీర్తన 18వ వచనంలో చదువుతాం. 66వ కీర్తన 18వ వచనంలో, హృదయములో పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నాడు. పాపుల మనవి వినడు, హృదయంలో పాపం లక్ష్యం చేసిన వారి మనవి వినడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్తాడు, అపహాస్యం చేస్తున్న వారు మొర నేను వినను. వారు ప్రార్థిస్తారు కానీ వారి మొరను నేను వినను. ఎందుకు వినను? నేను పిలిచినప్పుడు వాళ్ళు పలకలేదు కనుక, వాళ్ళు పిలిచినప్పుడు నేను కూడా పలకను. స్వభావంలో మార్పు లేకుండా అంతరంగంలో శుద్ధి లేకుండా మనం ప్రార్థన చేస్తే స్వార్థ పరుల ప్రార్థన ఆయన వినడు అని చెప్తున్నాడు. అవిధేయులు అపవిత్రత జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థన చేసి పైగా దేవుని మీద నిష్ఠూరం ఆడేవాళ్ళని మనం చూస్తుంటాం. దేవుని మీద నిష్ఠూరం ఆడటం అనేది మనం చూస్తాం. నేను దావీదు ప్రస్తావన ఎత్తి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, ఆయన అంటున్నాడు, నువ్వే చూసావుగా ఎలా చేశాడు అనడానికి బదులుగా మా ఇద్దరి మధ్యలో నువ్వు న్యాయం చెయ్యి. నేను కపటంగా ఏం మాట్లాడడం లేదు. ఒకవేళ నాది తప్పైనా సరే నన్నే నువ్వు శిక్షించు. ఆ స్థాయిలోకి ఆయన యథార్థ హృదయం వెళ్ళిపోయింది. అందుకని మనుషులంగా మనం ఎవరూ మంచోళ్ళం కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవుని సన్నిధిలో. మనం ఎవరూ మంచోళ్ళం కాదు. ఇక్కడ నిలబడి బోధ చేసే నేనైనా నా హృదయం కూడా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అని అంటే, ఎప్పటికప్పుడు శుద్ధి అవుతేనే దేవుని చేత అంగీకరించబడతాం తప్ప, నిన్న ప్రార్థన చేశాను కదా, నిన్న కన్నీరు పెట్టుకున్నాను కదా, మొన్న ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు శుద్ధిగా ఉంటానంటే కుదరదు. ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ డే క్లీన్ అవర్ హార్ట్. ప్రతిరోజు మన హృదయాన్ని మనము ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి. అందుకని సామెతల్లో మరొక మాట కూడా చెప్తాడు 20వ అధ్యాయంలో. అదేంటంటే, నేను శుద్ధినైపోయాను, నేను బాగుపడిపోయాను అని అనుకొనగలిగిన వాడు ఎవడు? నేను మార్పు చెందాను, పూర్తి మార్పు నాలో కలిగింది. 20వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 9వ వచనంలో అదే, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడినై అనుకొనదగిన వాడు ఎవడు? పవిత్రుడినైతిని అనుకొనదగిన వాడు ఎవడు అంటే, ప్రతిరోజు మన జీవితంలో ఆ ప్రక్రియ జరగాలి. ప్రతిరోజు మన జీవితంలో ఆ ప్రక్రియ జరగాలి. ఆ ప్రక్రియ జరగకుండా నేను శుద్ధి చేయబడ్డాను, అయిపోయింది, ఎప్పుడో నాది 20 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు అవుతుంది నా భక్తి జీవితం, నా అనుభవం అంతలేదు, నీ వయసు,
నేనంటే ఏంటి అనుకున్నా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో. ఇలాంటి వాటికి కాలం చెల్లిపోయింది. కారణం ఏంటి అని అంటే, ఎప్పటికప్పుడు ఆత్మీయుడు ఏం చేయబడవలసిన అవసరం ఉందంటే శుద్ధి చేయబడాలి. నిన్న తిన్న భోజనం ఈ రోజుకి సరిపోదు, ఈ రోజే కావాలి. నిన్న స్నానం చేసాం, ఈ రోజుకి సరిపోదు, ఈ రోజే కావాలి. భక్తి జీవితం కూడా ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేయబడాలి, ఎప్పటికప్పుడు మనం కడగబడాలి. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి అన్నాడు పౌలు. కనుక ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మన హృదయాలు మంచివి కావు. మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు పాప నియమం మనలో పనిచేస్తూనే ఉంది. ఈ పాప నియమం మనల్ని పాపం చేయడానికే నడిపిస్తుంది. వాక్యంతో మనల్ని మనం సరిచేసుకోవాలి, వాక్యంతో మనల్ని మనం నిలవబెట్టుకోవాలి, వాక్యంతో దేవునికి మనం సమీపంగా చేరటం కోసం వాక్యం హెచ్చరిస్తూ ఉండగా ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకోకపోతే ఎప్పుడు పని అప్పుడు మీరు ఇంట్లో చేసుకోలేదనుకోండి, వారం రోజులు బట్టలు అలాగే మూలన పడితే ఎంత కుప్ప అయిపోద్ది. గిన్నెలన్నీ వారం రోజులు ఒక మూలన ఉంచారనుకోండి, సరే కుప్ప సంగతి పక్కన పెట్టి ఇంట్లో ఉండబుద్ది అయితే ఆ ఇంట్లో ఉంటారా? వాసన ఎలా ఉంటుంది? సింకు సరిపోద్ది కదా, ఒక రోజు నిండిపోద్ది. మరి ఏం చేయాలి? అవన్నీ ఏ రోజుది ఆ రోజు శుభ్రం చేసుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, పని భారం కూడా తగ్గిపోద్ది. అలాగే వ్యక్తి అంతరంగాన్ని కూడా ఎప్పటికప్పుడు సాధారణంగా విశ్వాసుల్లో ఈ భావన ఉంటుంది. ఏంటంటే ఆ భావన, వచ్చే వారం నుంచి నేను బైబిల్ చదువుతా, వచ్చే సోమవారం నుంచి నేను ప్రార్థన చేస్తా, వచ్చే సోమవారం నుంచి దేవుని సన్నిధిలో కనిపెడతా. ఎప్పుడది? ఏ వారం అది? సోమవారమే. అందరూ అనేది సోమవారమే. ఆదివారం కూడా అనరు. మళ్ళీ ఎందుకు మధ్యలో మంగళ బుధవారాలు అసలు పనికే రావు మనకి. ఎందుకంటే ఈలోపు అంటే అంత త్యాగపూరితమైన నిర్ణయం, అది కూడా పెద్దదే అయినట్టు. ఇందులో నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు 31st నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు కదా, చేసుకోరా మీరు? ఏమి నిర్ణయాలు అంటే అవి, ప్రభువా నేను ఈ సంవత్సరం ప్రతిరోజు బైబిల్ చదువుతా అంటాడు ఒక ఆయన. ప్రభువా ప్రతి ఆదివారం నేను సమయానికి చర్చికి వెళ్తాను. ప్రభువా ప్రతిరోజు నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, సొంత ప్రార్థనకి సమయాన్ని ఇస్తాను. ఇప్పుడు ఈ 3 ఎక్కువగా వినబడతా ఉంటాయన్నమాట. ఏ 3? మళ్ళీ చెప్పండి. నేను బైబిల్ చదువుతా, చర్చికి సమయానికి వెళ్తా, ఇంట్లో ప్రార్థన చేస్తా. వీటి వల్ల దేవుడికి వచ్చే లాభం ఏంటి? ఎవరివి? మనమే కదా, స్వార్థపరులం కాదా మరి మనం? ఇవి ఈ దేవుడి దగ్గర పెద్ద నిర్ణయాల్లాగా మళ్ళీ హ్యాపీగా ఇంటికి వెళ్తాం. తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇవి స్వార్థపూరిత. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుడికి వచ్చే లాభం ఏంటి? అది నీకు వచ్చే లాభం. నువ్వు వాక్యం చదివితే నీకు లాభం. ఇంకేంటి, నువ్వు సమయానికి మందిరానికి వస్తే నీకే లాభం. నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటే నీకే లాభం. మరి దేవుడి దగ్గర ఎందుకు ఆ మాటలు చెప్పడం? ఆయనకు నువ్వేం చేస్తావో చెప్పేది. అందుకని స్వార్థం భక్తుల జీవితాలలో అడుగడుగున కనబడుతుంది అనమాట. ఆత్మీయుల జీవితాల్లో అడుగడుగున, దేవుడితో చేసుకునే నిర్ణయాల దగ్గర సహితం, దేవుడితో మాట్లాడే ప్రార్థన దగ్గర సహితం అడుగడుగున స్వార్థం కనబడుతుంది అనమాట. అందుకనే స్వార్థం లేని ప్రార్థన కావాలి. రెండవది, ప్రార్థన చేసే వ్యక్తి శుద్ధ హృదయం కలిగి ప్రార్థన చేయాలి. శుద్ధ హృదయం కలిగి. ఈ శుద్ధ హృదయం గురించి ఆయనే చెప్తాడు. ఎవరు? దావీదు 51వ కీర్తన. తను సమస్యలో పడిపోయినప్పుడు, చిక్కులో పడిపోయినప్పుడు, తిరిగి దేవుడితో సమాధాన పడేటప్పుడు ఆయన అన్న మాట అది, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. శుద్ధ హృదయం లేకుండా నేను నిన్ను సమీపించలేను. శుద్ధ హృదయం లేకుండా నేను నీతో మాట్లాడలేను. శుద్ధ హృదయం లేకుండా నీ ముఖాన్ని నేను చూడలేను, నీ సన్నిధిలో నిలబడలేను. నాకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి నాకేం చేయాలి నువ్వు అని అంటే, శుద్ధ హృదయం చేయి నాయన, నేను పాపం చేశాను అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? ఎక్కడంటే 4వ వచనంలో, 3వ వచనంలో, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది, నాకు తెలుసు, నేను ఏం చేశాను అది పూర్తిగా నాకు తెలుసు. ప్రభువా ఇంకేమైనా ఉంటే నువ్వే చూసుకో అని ఆ మిగిలిన హోంవర్క్ దేవుడికి ఇవ్వట్లేదు. ఆయన పాపాలు ఒప్పుకునే దగ్గర, పశ్చాత్తాపడే దగ్గర
ఇంకేమైనా ఉంటే నేను మర్చిపోయి అసలు మనం ఆ మాట అనకూడదు. కానీ ఎంత కొవ్వు చూడండి దేవుడి దగ్గర, భయం లేని మాట చూడండి దేవుడి దగ్గర. ఏమని? ఇంకేమైనా ఉండుంటే ఏంటి అవి? నేను చేసిన దరిద్రం ఇంకేమైనా ఉండుంటే అవి నువ్వే జ్ఞాపకం చేసుకొని, అబ్బా చూడండి, నువ్వే జ్ఞాపకం చేసుకొని నువ్వే క్షమించు. హోంవర్క్ ఎవరికి? దేవుడికి. నువ్వు పెద్ద టీచర్వి, ఆయనకి హోంవర్క్ ఇస్తున్నా. కానీ ఈయన అలా అనటం లేదు. నేను అందుకే ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసే ఈ సందర్భంగా. ఈయన అలా అంట, నాకు పూర్తిగా నేను చేసిన పాపం ఏదో నాకు పూర్తిగా తెలుసు కాదు నాయన, అది నా కళ్ళ ముందే ఉంది. ఇంకా నువ్వు క్షమిస్తే కానీ అది నా కళ్ళ ముందు నుంచి పోద్ది. అది నా కళ్ళ ముందే ఉంది ప్రభువా, నా కళ్ళ ముందే, నాకు తెలుసు నాయన. నా అతిక్రమం ఏదో నాకు తెలుసు, నా పాపం ఎల్లప్పుడు నా ముందే ఉంది. 2వ వచనంలో అన్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నాకు తెలుసు కాబట్టి నువ్వు పవిత్రపరచు. ఎంత అంగలార్చాడో. ఇదే కదా శుద్ధ హృదయం కోసం మనం ప్రయాసపడాలి. నేను అందుకే అన్నాను, 100 సార్లు అయినా అంటాను, మన హృదయాలు మంచివి కావు. దేవుని వాక్యం అనేక సార్లు ఈ ప్రస్తావన చేశాడు. 17:9 ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలిగి, దాన్ని ఎవడు గ్రహించలేడు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు హృదయం గురించి చాట భారతం అంత అధ్యాయం, 7వ అధ్యాయం మార్కు సువార్తలో అధ్యాయం మొత్తం అదే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. చివరి వచనాల్లో ఏమన్నాడు? ఈ చెడ్డవన్నీ మనుషులు హృదయంలో నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరచును అని చెప్పాడు. ఆత్మఫలము ఏమనగా అంటూ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో దైవజనుడు వరుసగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాడు? శరీర సంబంధమైనవే, ఇవన్నీ కూడా మానవ హృదయంలో ఉండేవే అని చెప్పాడు. మన హృదయాలు మంచివని మనల్ని మనం ఎలా నమ్ముకోగలం? మనల్ని మనం ఎలా విశ్వసించగలం? కనుక మన హృదయాలు మంచివి కావు. అయితే శుద్ధ హృదయం కావాలి. శుద్ధ హృదయం కోసం మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి సరిచేయబడ్డం కోసం ప్రార్థన చేయాలి. మనం చదువుకున్న 17వ కీర్తనలోనే అన్నాడు, ఈయన శుద్ధ హృదయం గురించి ఎంత క్లీన్గా దేవుడితో మాట్లాడుతూ వస్తాడు అని అంటే 17వ కీర్తన 3వ వచనంలో చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. ఈ మాట నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఈ మాట మనలో ఎంతమంది? ప్రభువా, నా హృదయంలో నీకే దురాలోచన కానరాకుండా నేను ఉండగలిగాను తండ్రి, నీకు చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు నా హృదయంలో స్టిల్ ఈ క్షణం నా హృదయంలో ఎలాంటి దురాలోచన లేదు ప్రభువా అని చెప్పగలిగి ప్రభు సన్నిధిలో ఆయనతో హృదయాన్ని పెనవేసుకోగలిగిన ఆత్మీయ స్థితి మనలో ఎంతమంది ఉన్నాం మిత్రులారా? అంత మాత్రం చేత మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. మన హృదయాలు చెడ్డమైనంత మాత్రాన్ని వెనక్కి వెళ్ళిపోకూడదు. సరిచేసుకొని ఆయన పాదాల చెంతకు వెళ్ళాల్సిందే. సరిచేసుకొని ఆయనతో అంటు కట్టబడవలసిందే. అయ్యో మరి అలాగైతే నేను యోగ్యుని కాదు కదా, నేను కూడా యోగ్యుని కాను అని 100 సార్లు చెప్పాను నా ప్రసంగాల్లో. తిరిగి వినండి, ఎవరూ యోగ్యులం కాము, కానీ ఆ యోగ్యత ఆయనే మనకిస్తున్నాడు. అది ఎప్పుడు అంటే మనం సరిచేయబడిన అంతరంగంతో ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన పాదాలను మన కన్నీళ్లతో తడపగలిగినప్పుడు. సామెతలు అంటాడు, నా కుమారుడా నీ హృదయమును భద్రపరచుకో, అన్నింటిక నీ హృదయములో 4:23 నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును కనుక అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రపరచుకో, కాపాడుకోవాలి. అది చెడ్డది, చెడును ఆశిస్తుంది. కానీ దేవుడు ఎంత ఉన్నతుడు, ఎంత ఉత్తముడు అంటే మన హృదయాలను సరిచేసి అందులో ఆయనే నివాసం చేయదలిచాడు. నీ దేహము దేవునికి ఆలయం అంటూ, ఈ దేహంలో ఈ చెడు ఉద్దేశాలు కలిగిన, ఈ చెడు ఆలోచన, ఈ చెడు తత్వం కలిగిన ఈ దేహంలో ఆయన నివాసం చేయడానికి నిత్యం ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు వాక్యం ఏముంటుందంటే, నా దగ్గర నుంచి తొలగిపోండి, దుర్మార్గుల్లారా పారిపోండి, మిమ్మల్ని చంపేస్తా కోసేస్తా అని చెప్పలేదు దేవుడు. రండి మన వివాదం తీర్చుకుందాం అన్నాడు. నీకు నాకు ఏమైనా అడ్డుగోడ మధ్యలో విభేదం ఉంటే రండి తీర్చుకుందాం. మనం క్రూరుడైన దేవుణ్ణి నమ్మలేదు, మన కోసం ప్రాణం పెట్టిన వాడిని నమ్మాం. ఆయన మనల్ని అనునిత్యం రమ్మనే పిలుస్తున్నాడు తప్ప పొమ్మని అనడం లేదు. పాపంతో ఉన్న వారిని కూడా రండి అంటున్నాడు.
నేను మీకోసమే నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని అన్నాడు. పరిసయ్యులు అన్నారు, హే నువ్వు పాపులతో ఉంటున్నావేంటి అని అంటే, రోగులకి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను ఎవరిని పిలవచ్చాను? పాపులను పిలవచ్చి తిని. కానీ ఈ స్టేట్మెంట్ ఎవరిస్తారు ఈ ప్రపంచంలో? ఆయన పాపుల కోసం వస్తే అది నేనే, ఆయన పాపుల కోసం వస్తే అది మనం అందరమే, ఆయన పాపి కోసమే వస్తే నువ్వున్నావు అందులో, నేనున్నాను, మనం అందరం ఉన్నాం. కాబట్టి మనకు ఒక ఆశ్రయం ఉంది. ఆ ఆశ్రయం మన ప్రభువే. తిరిగి మనల్ని శుద్ధి చేయడానికి ఆయనే సమర్థుడు, మనల్ని సరిచేయడానికి ఆయనే సమర్థుడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చదువుతాడు, ఇలా చెప్తాడు, చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఇక్కడ ఈ మాట గమనించండి, ద్విమనస్కులారా. ద్విమనస్సుతో, 2 రకాల మనసు ఆలోచనలతో, డబుల్ మైండెడ్ మెన్ అంటాడు 1:7లో కూడా. ఈ 2 రకాల తత్వం కలిగిన మనిషి అడిగిన ఏం దొరకదు గనుక ఏం చేయమంటున్నాడు? మీ హృదయములను శుద్ధిపరచుకోండి, మీ హృదయాలను బాగు చేసుకోండి, హృదయాలను సరిచేసుకోండి. ఆయన అన్నిటినీ పరీక్షించేవాడు. సరిచేసుకోండి అంటున్నాడు. దావీదులా మనం ప్రార్థన చేయొద్దా? మరి దావీదులా మనం దేవుని సన్నిధిలో ఏ దురాలోచన లేదు, నన్ను పరీక్షించు అని దేవుడితో అనొద్దా? మరి మనం ప్రభువా న్యాయమైన తీర్పు నాకు తీర్చు అని మనం దేవుడి దగ్గర అనొద్దా? అలా అనాలనే ఆ వ్యక్తుల్ని, ఆ భక్తుల జీవితాలని మనకు పాఠంగా ఉండటం కోసం ఈనాడు వాటిని ఆలోచించి మనం సరి అవటానికి, వారిలాగా మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోవటానికే ఆ పరమదేవుడు, ఆ గొప్ప దేవుడు మనకు ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్నాడు మిత్రులారా, ఇంతటి యోగ్యతనిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఈ యోగ్యతను మనం ఎందుకు నష్టపరచుకోవాలి? ఎందుకు ఈ యోగ్యతను మనం పోగొట్టుకోవాలి? 3వ విషయాన్ని కూడా నేను చెప్పి నేను ముగిస్తా, ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3వది ఏంటంటే ఫలవంతమైన జవాబు. ఫలవంతమైన జవాబు. మొదటిది నిస్వార్థమైన ప్రార్థన, 2వది హృదయశుద్ధి కలిగిన అంతరంగం నుంచి చేసే ప్రార్థన, 3వది ఫలవంతమైన జవాబు. ఫలవంతమైన జవాబు ఫలవంతమైన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ద్వారానే కలుగుతుంది. హృదయశుద్ధిలో నుంచి వచ్చే ప్రార్థన ద్వారానే ఫలవంతమైన జవాబు మనం పొందుకుంటాం. ఆ జవాబు కూడా కృపాసహితంగా ఉంటుంది. దేవుడిచ్చే జవాబు ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, అది సంతోషించగలిగేలాగే ఉంటుంది. ఆయన ఇచ్చే జవాబు అది ఇతరులతో సహితం పంచుకోగలిగేలాగా ఉంటుంది. దేవుడిచ్చే జవాబు మనలోనే అది నిలిచిపోయేది కాదు. మనలో కలిగిన ఆనందం, మనలో కలిగిన సంతోషం ఇతరులతో పంచుకోగలిగే స్థాయిలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్నే సాక్షిగా నిలబెట్టడానికి ఆయన నిలవబడతాడు. పరిస్థితులు వ్యతిరేకం అవటం అనేది గొప్ప గొప్ప దావీదు లాంటి, సొలొమోను లాంటి, యోబు లాంటి, అంతటి అబ్రహాము లాంటి భక్తుల జీవితాలకే వ్యతిరేకమైనప్పుడు మనకు వ్యతిరేకం కావటం అనేది అంత పెద్ద కష్టమేం కాదు, మనకు ఇంకా ఈజీగా అవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో వారు కూడా కదిలిపోయారు కొన్నిసార్లు. అయినా కదిలిపోవటం ఆదర్శంగా తీసుకోవటం కాదు, వాళ్ళకు వచ్చినట్లుగానే మనకు వచ్చినాయి. అయితే వాళ్ళు నిలబడ్డట్టు మనం నిలబడడం కోసం కదిలిపోయే పరిస్థితుల్లో కూడా మళ్ళీ తిరిగి నిలబడ్డారు. చూడండి ఆయన ప్రేమ ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతమైంది ఆయన ప్రేమ. ఒకవేళ మన జీవితాల్లో మనం బలహీనపడ్డా, ఒకవేళ ఆయన నుంచి దూరం అయిపోయే పరిస్థితులు మన జీవితాల్లో కలిగిన ఆయన ఎంతటి కృపగలవాడు అని వాక్యం చెప్తూ ఉంది అంటే, ఎంతటి దయామయుడు ఆయన అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, వాక్యంలో ఇలా చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న సందర్భాన్ని ఒకసారి చూసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మనమందరం చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండాటకు సాధనాలు కల్పించి మళ్ళీ రమ్మనే పిలుస్తున్నాడంట దేవుడు. ఆయనకు దూరస్తుడైపోయిన ఒక మనిషి
బ్రతికి ఉంటే, చావకుండా ఆ వ్యక్తి ఇంకా బ్రతికి ఉంటే ఈ భూమి మీద, దూరస్థుడైతే అయిపోయాడు కానీ చావలేదు. అతడు దూరస్థుడయ్యాడు. ఆ దూరస్థుడైన వ్యక్తి దూరస్థుడే అయిపోవటం ఆయనకి ఇష్టం లేక తిరిగి రావటానికి ఆయన ఏం చేశాడు? సాధనాలు కల్పించాడు. రావాలని ఆయన ఎంత ఆశిస్తున్నాడో చూడు, తిరిగి రావాలని ఆయన ఎంత కోరుకుంటున్నాడో చూడు. ఆ మంచి దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం. మన బలహీనతలు ఆయన పాదాల చెంత చాలా చిన్నవి. మనం కలిగి ఉన్న అవిధేయతలు ఆయన బాగు చేయలేని అంతటివి కాదు, ఆయన సరిచేయలేని అంతటివి కావు. పడిపోయిన వాడు లేవాలి అని వాడికి ఎన్ని సాధనాలు కల్పిస్తున్నాడో, అతనికి వాక్యం అందిస్తూనే ఉన్నాడంట. ఒకటి కాదు, అనేక సాధనాలు కల్పించి ఆ వ్యక్తి తిరిగి నిలబడటానికి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఈరోజు భక్తిలో బలహీనపరచబడిన మన వ్యక్తిగత జీవితాలను తిరిగి బలపరచడానికి అనేక సాధనాలు. ఆ సాధనాలలో ఒకటి ఏంటి అంటే, దేవుని వాక్యం ప్రథమ స్థానంలో నిలబడుతుంది. దేవుని వాక్యం మొదటి స్థానంలో నిలబడుతుంది ఆయన కల్పించిన సాధనాల్లో. కనుక దేవుని వాక్యం మనకు విరివిగా అందించబడుతూ ఉండగా ఏ భక్తులు మనకు ఆదర్శంగా ఉండాలని దేవుడు రాయించాడో వారిలాగా మనం ఉండవచ్చు, వారిలాగా మనం నిలబడవచ్చు. అందుకనే అదే యాకోబు పత్రికలో శ్రమ పడుతున్నప్పుడు మీరు యోబుని జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకంటున్నాడు? యోబుని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి, యోబు సహనంగా గలవాడని. అమ్మా, సహనం గలవాడని మీరు వింటిరి కదా. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకుని 5వ అధ్యాయంలో అన్నమాట 10-11 వచనాల్లో. కనుక వారిని ఏం చేయమంటున్నాడు? మాదిరిగా పెట్టుకోండి. వారిని ధన్యులని నోటి మాటతో అని అక్కడి నుంచి వెళ్ళిపోవటం కాదు. అంటే ప్రతి దాంట్లో వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవడం కోసమే. శుద్ధ హృదయం కలిగిన వారిని మనం ఎందుకు మాదిరిగా పెట్టుకోకూడదు? దావీదు పాపంలోంచి బయటకు వచ్చి సరిచేయబడి దేవుని ఎదుట నిలబడడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో. అందుకని 34వ కీర్తనలో చదువుతాం ప్రార్థన గురించి. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని చెప్తున్నాడు. వారి మొర వినడం కోసం ఆయన చెవి ఒగ్గుతూ ఉన్నాడు అని అంట. వారి వైపు చెవులు వంచుతున్నాడు. మాటల మన భాషలో చెప్పుకుంటే సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తారని మనం శుద్ధులమై చేసే ప్రార్థన కోసం ఆయన కనిపెడుతున్నాడు. ఎవరు నీతిమంతులుగా మార్చబడి, ఎవరు శుద్ధ హృదయం కలిగి, ఎవరు జవాబు కోసం ప్రార్థన చేస్తారో సరిచేయబడి వారి మొర వినటం అంటే కథ వినిపోయినట్టు అనుకున్నారేంటి? ఆయన జవాబు ఇవ్వటానికి వింటాడు. ఆయన జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇదే కీర్తనలో 116వ కీర్తనలో మరొక మాట మనం చదవచ్చు. మొదటి వచనంలోనే నా మొరను నా విన్నపాలను ఏం చేశాడు? ఆయన ఆలకించి ఉన్నాడు. కనుక నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. 2వ వచనం కూడా చూడండి. ఒక్కసారి ఆయనకి తెలిసిపోయింది, ఒక్కసారి ఆయనకి అర్థమైంది. ఏమర్థమైంది ఆ భక్తుడికి? జవాబు పొందటం అర్థమైన తర్వాత ఇక వదిలిపెట్టను. జవాబు పొందే దగ్గర ఎప్పుడెప్పుడు చేస్తాడంటే ప్రార్థన? జీవితకాలం అంతా చేస్తాను. ఇక నేను ఆగనిక ప్రార్థన చేసే దగ్గర. నాకు తెలుసు ఆయన జవాబు ఎలా ఇస్తాడు. నేను జవాబు పొందటం నేను అనుభవించాను, జవాబు పొందటాన్ని నేను రుచి చూచాను. కాబట్టి నేను జవాబు పొందే దగ్గర వెనకడుగు వెయ్యను, ప్రార్థించే దగ్గర వెనకడుగు వెయ్యను. నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, నేను ప్రార్థన కొనసాగిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన జవాబు ఇచ్చేవాడని నాకు అర్థమైంది కనుక. మిత్రులారా, యథార్థ హృదయంతో చేసే, శుద్ధ హృదయంతో చేసే, స్వార్థం లేని హృదయంతో చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు.
భక్తులు స్వార్థం లేకుండా చేసిన ప్రార్థనలు, తమ కోసం కాకపోయినా తమ కోసం చేసే సందర్భంలో కూడా నాకే అనే భావనలో అనలేదు. మా ఇద్దరి మధ్యలో న్యాయం చేయి. ఓ రకంగా ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నువ్వు న్యాయం చేయటం ఏం జరుగుతుంది అంటే ఈ గొడవ కూడా ఆగిపోతుంది కనుక నువ్వే న్యాయకర్తవు. ఆయనకి అప్పగించుకున్నారు, సమస్తం ఆయనకే అప్పగించుకున్నారు. ఆయన సన్నిధిలో నిలబడ్డారు. ఇదిగో నేనున్నాను, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అడిగే పరిస్థితి వారికి కలిగింది. మరి మన భక్తి జీవితం ఒకసారి ఆలోచించండి. జవాబులు పొందకపోవడానికి, ఫలవంతమైన జవాబు పొందకపోవడానికి ఈ బలహీనమైన ప్రార్థన బలహీనమైన జవాబు కాదు కదా, అసలు జవాబే పొందదు. ప్రార్థన వ్యర్థంగా, నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన నా హృదయంలోకి తిరిగి వచ్చేసింది, అదేమన్నా బాల ఆయన వచ్చేసిందని అన్నాడు. అంటే కారణం ఏంటంటే ఆయన కూడా అర్థమైపోతుంది, అవసరం ఉంది కానీ శుద్ధ హృదయం లేదు అని అర్థమైపోతుంది. అందుకనే ఆ భక్తుడు ఆ మాట చెప్పాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాటల సారం మనకు అర్థమవుతున్న సత్యం ఏంటి అని అంటే, దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతుల మొర వినడానికి ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. నీ మొర, మనందరి మొర వినడానికి ఆయన సిద్ధం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. మనం విన్న విషయాలను బట్టి ఒక నిమిషం వ్యక్తిగతంగా ప్రభు సన్నిధానం